యూట్యూబర్ కిట్టక్క వాళ్ళ బ్రదర్ కిషోర్ జిఎస్ఎం ఉన్నారు కదా, ఆ తమ్ముడు ఈ మధ్యకాలంలో నా టీ గిన్నె మాడిపోయింది ఫస్ట్ టైం అని చెప్పి అన్నారు. నాకు నా టీ గిన్నె మాడిపోతే అదే గుర్తొచ్చిందనమాట. దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది తను అవస్థ పడ్డాను అని చెప్పారు. నేను ఈజీగా ఈ వీడియోలో చెప్తాను చూడండి. తమ్ముడు, గిన్నె మాడిపోయింది, నాది నైట్ టైం అనమాట. నేను టీ వేడి చేసుకుందామని చెప్పి స్టవ్ మీదనే మర్చిపోయి పిల్లలకి క్లాసెస్ అయితే చెప్పుకుంటూ మర్చిపోయాను. సడన్గా ఏంటి ఇంత పొగ స్మెల్ అని చెప్తే వెంటనే గుర్తు రావడంతో పరిగెత్తుకుని అయితే స్టవ్ ఆఫ్ చేశాను. ఇంతలో అక్కడ జరగాల్సిన నష్టం అయితే మొత్తం పూర్తిగా జరిగిపోయిందండి. శుభ్రంగా మాడిపోయింది. కానీ ఇక్కడ మీకు చూపిస్తున్నప్పుడు అంత మాడి లేదు. నేనేం చేశానంటే, నాది కొంచెం ఈవినింగ్ టైం కదా మాడిపోయింది. ఆ రోజు నైట్ అంతా కూడా వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే ఫుల్ ఎండలో ఎండబెట్టేసి అలా చేయడం వల్ల దాని ఉన్న మాడంతా కూడా లేయర్లో లేచేసి వచ్చేస్తుంది అనమాట. దానికి అదిగానే చక్కగా పొరగా పైకి వచ్చేస్తుంది. దాన్ని మనం ట్యాప్ చేసి గట్టిగా సౌండ్ చేసి పెట్టినా పౌడర్లా రాలిపోతుంది. లేదంటే ఏదైనా స్పూన్ ఆర్ నైఫ్ పెట్టి గీకినా ఈజీగా వచ్చేస్తుంది. సో తర్వాత ఈ స్టీల్ పీస్తో అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను. వర్క్ అయింది. చూసారా, గిన్నె మెరుస్తుంది. ఈ టిప్ చాలా ఈజీగా ఉంది. అలానే మీ అందరికీ నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటా, బాయ్.